దేవుడు అంటున్నాడు, రాజీపడి అక్కడే ఉండాలనుకుంటున్నావా? పోరాడతావా? పోరాడితే, ప్రయత్నిస్తే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నేను నిన్ను గెలిపిస్తాను. నేను జయించిన ప్రకారం నీవు కూడా జయించడానికి నేను నీకు తోడై ఉంటాను. రాజీ పడిపోయావా? లేకపోతే పోరాడుతున్నావా వద్దనుకొని? అసలు నువ్వేమనుకుంటున్నావు? వ్యసనాలతో, బలహీనతలతో, పాపంతో రాజీ పడిపోయావా? లేదు నాకు వద్దు అని ఆరాటంతో పోరాడుతున్నావా? పోరాడితే అంతిమ విజయం నీకే ఇస్తా. రాజీ పడిపోయి సమస్యకు పరిష్కారం దేవుని పాదాలు చెందుతూ ఉంటే అలా వెతకకుండా, దాన్ని గెలిచి నిలవకుండా, సమస్యలతో రాజీ పడిపోయి దేవుణ్ణి ఎరిగి కూడా లోక సంబంధమైన వ్యామోహాల్లో పడి ఆ ఎండమావిలో దాహం తీర్చుకోవటానికి వ్యర్థమైన వాటిని చూసి భక్తిని పాడు చేసుకుంటున్నటువంటి పిచ్చోళ్ళ కోసం, తిక్కలోళ్ళ కోసం, ఆశోదోళ్ళ కోసం చెప్తున్నా నేను. కనీసం దేవుడు దొరికాడు, ఇప్పుడు నీకు ఒక ఆధారం దొరికింది, పోరాడాలి కదా ఆయన దగ్గర. దేవుని మహాకృపను బట్టి నాకైతే దేవుడి దయ. నా చుట్టూ క్లైమేట్ చండాలంగా ఉన్నా ప్రభువుని నేను తెలుసుకున్న తర్వాత, కలుసుకున్న తర్వాత ఇక టైం వేస్ట్ చేయలా. పరిశుద్ధులతో ఉండటం, పాటలు పాడటం, వాక్యం ధ్యానించటం, మందిరానికి వెళ్ళటం, అక్కడ దేవునితో గడపటం, ఇంటికి వచ్చినా కూడా నా చుట్టూ క్లైమేట్ అలా ఉన్నా మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేయడానికి దేవుడు నా కృపనిచ్చాడు. ఆఖరికి నా చుట్టూ ఉన్న గృహాల్లో వాళ్ళు కూడా మారు మనసు కోసం ప్రార్థన చేశా. కానీ నేను మాత్రం ఆ కాలక్షేపాల జోలికి వెళ్ళలా. గంటలు ఆ దరిద్రానికి టైం వేస్ట్ చేయలా. ఇప్పుడు నేను దేవుణ్ణి పట్టుకున్నా. కుటుంబం చావా రేవా అన్నట్టుంది. ఇదొక కొలికి రావాలి. ఇదొక కొలికి వచ్చిందాక నేను దేవుని పాదాలు వదలకూడదు, భక్తి సాధన మానకూడదు, రాజీ పడకూడదు, పోరాడతా అని నేనే డిసైడ్ చేసుకున్నా. నాకు పుషప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు లేరు. వెనక్కలాగే సరుకుంది, చాలా బలహీనపరిచే సరుకుంది, దిగజార్చే సరుకుంది, వెటకారాలు చేసే సరుకుంది, హేళన చేసే సరుకుంది. భక్తి చేయాలి కానీ పిచ్చిగా మారకూడదని కౌన్సిలింగ్లు ఇచ్చే సరుకుంది. అబ్బాయి భక్తి చేయాలి కానీ మెంటల్గా చేయకూడదు. ఏదో ఎప్పుడన్నా ఒకసారి దేవుడు అంటే సరిపోయింది, కానీ ఇక అదే కూడు అదే గుడ్డ అయితే ఎట్రా అని వెనక్కలాగుడోళ్ళు ఉన్నారు నన్ను. కానీ అయ్యా పదారా దేవుని పాదాల దగ్గరికి పోదాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం, టైం ఎందుకు ఇక్కడ వేస్ట్, అక్కడ వేస్ట్, పాయా ప్రభు పాదాలు వెతుకుదాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం, ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం, గోజాడదాం. దేవుడే కదిలి ఏదో కార్యం చేయాలి, ఏదో ఒక దారి చూపించాలి, పదా దేవుని దగ్గరే పెనుగులాడదామని ప్రోత్సహించేవాళ్ళు ఆనాటి నుంచి ఈనాటితో కూడా లేరు. ఆనాడే కాదు, ఈనాడు కూడా లేరు. ఆనాడు అదే సరుకు, ఈనాడు అదే సరుకు. ఏది ముందుకు నెట్టే సరుకు, అది వెనక్కలాగే సరుకు. కానీ దైవవాక్యంలో ఒక మాట ఉంది, బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారని. బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారు, బలాత్కారముగా పరలోకం పట్టబడుచున్నదన్నాడు ప్రభు. అంటే ప్రభు పాదాల సన్నిధిని వెతకాలంటే, పోరాటంలో గెలవాలంటే, దుష్టశక్తులాగా మనుషులు ఆలోచనలో, శరీరము, కోరికలో వెనక్కలాగుతుంటే దేవుని వైపు చూస్తూ మొత్తాన్ని విదిలించుకొని దేవుని పాదాల చెంతకు వెళ్ళటమే ఒక పెద్ద పోరాటం. చాలా క్లియర్గా చెప్తున్నా. ఏదో ప్రసంగం చేస్తున్నానని ప్రసంగం అన్న ఫీల్లో ఏదో కాసేపు ఆయన వాగుతాడు, మనం విందాం, తర్వాత ఆయన దారి అయింది, మన దారి మందని ఆ దరిద్రపు మైండ్తో వినవాకండి. కొంచెం రోషం కలిగి వాడు చెప్పేది ఏదో కాస్త అర్థమవుతుంది, విందాం అన్నట్టుగా వినండి, బాగుపడతారు. లేదు రాజీ పడి అట్లనే ఉంటారంటే మీ కర్మ, నాకేం సంబంధం లేదు. ఏది అనుభవించాలనుకున్నావో అది నీ పట్టుదల, నీ తీర్మానం, నీ రోషం, నీ చైతన్యం. ఒకటి మాత్రం ఖాయం, నేను వెనకలాగే సరిగే కానీ ముందుకు నెట్టేసరికి మాత్రం పొర్రపాటును కూడా ఉండదు. ఇంకొక స్టాండ్ తీసుకున్నానా, నిలబడి చెబుతా, ఇది కొంచెం కంఫర్ట్గా లేదు. పెద్ద స్టాండ్ తీసుకో. జాగ్రత్తగా వినండి నాన్న, మీరు ఇక వేరే ధ్యాసలోకి ఎటు పోవద్దు. ఈ టైం చాలా విలువైంది.
కాసేపు గడిచిందంటే ఇక అన్నయ్య కాసేపు ఉండన్నా అన్న కూడా నేను ఉండను. వాళ్ళ రేపు ఒక్కోటి ఉంది, రోజు ఒక మందిర ప్రతిష్ఠ ఉంది. వింటారా? జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం ఏం చెప్తున్నాను? కుటుంబంలో సమస్యలతో, ప్రయత్నాల్లో విఫలతతో, మనశ్శాంతి లేక, ఆదరణ లేక కృంగిపోయి కన్నీళ్ళే అన్నపానాలుగా కుటుంబంలో శాపం తాండవిస్తుండగా నలిగిపోతున్నావు. నలిగిపోయి ఏం చేస్తున్నావు? సమస్యలతో రాజీ పడిపోయావు, లోకాకర్షణలతో రాజీ పడిపోయావు, పోరాటం లేదు, ఏమీ లేదు. కానీ అది కాదు కదా, అది కాదు. సమస్యలు 100 అయినా సమస్యకు పరిష్కారం, 100 సమస్యలకు పరిష్కారం నా ప్రభు పాదాల దగ్గర ఉంది. నేను నా దేవుని పాదాలు వెతికింది వ్యర్థం కాల. అది నాకు పెద్ద ఫైటింగ్. అప్పుడు భక్తి సాధనకు పరిగెత్తుతున్నాను నేను. ఇంచుమించు 20 సంవత్సరాల ప్రాయం. ఒక పక్క యవనేచ్ఛలు, శరీరేచ్ఛలు, మరో పక్క కుటుంబ శోధనలు, మరో పక్క హేళన వెటకారాలు. వీటన్నిటినీ తెంచుకొని నేను దేవుని పాదాల దగ్గర పోయి ఆయన పాదాలు హత్తుకోవటం అనేది పెద్ద సవాలుగా ఉండింది నాకు. అయినా సరే వెనకాళ్ళ రాజీ పళ్ళ. అదే వ్యర్థమైన వాటి చుట్టూ అంతసేటు తిరిగి తెల్లవారుజాము 3ంటికి లేచి చన్నీళ్ళని స్నానం చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగి నేల పడక చేసి ఒంటిపూట ఫుడ్ తిని కాలినడకతో మైళ్ళు నడిచి అంత భక్తి చేశాం. నిష్ఫలమైన వాటికి, నిర్జీవమైన వాటికి, రక్షింపలేని వాటికి, దేవుడు అనడానికి అర్హత లేని వాటికి నేను అన్ని చేశాను. ఇప్పుడు జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాను. అంత అవసరంలా. అందులో కొంత నేను ఆయనకు అందుబాటులోకి వెళ్ళినా ఆయన దిగి వస్తాడు నా దగ్గరికి. నేను అంతకుముందు చేసిన దానిలో కొంత చేసినా చాలా యేసు ప్రభు నాకు అందుబాటులోకి వస్తాడు. ఆయన నాకు, నేను ఆయనకి అనుబంధం ఏర్పరచుకొని కనెక్ట్ అయ్యామంటే అప్పుడు ఈ సమస్యలు ఏ విధంగా ఉంటాయి అది కూడా చూస్తాను నేను. ఎందుకంటే ఆయన తానే నాకు మాట ఇచ్చాడు. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని మాట్లాడాడు కదా. ఆ మాట ఇచ్చినోడే పట్టుకోవాలా అని. ఇంట బయట ఇక అదే, ఇంట్లో అదే, బయట అదే. ఆఖరికి నరసరావుపేట కోట సెంటర్లో నిలబడి కూడా, బస్ కోసం నిలబడి అక్కడ కూడా నడి సెంటర్లో అంత పెద్ద జనసమూహం రణగణ ధుణుల మధ్య కూడా పాట రాసుకుంటా ఉన్నా. పాట రాయడానికి పుస్తకం లేదు జేబులో. సిగరెట్ పెట్టుంటే పడేసిన పెట్టా, దాన్ని ఓపెన్ చేసి లోపల వైట్ ఉంటుంది కదా, జేబులో పెన్ను ఉంటే దాని మీద రాసే ఒక పాట. దేవునికి స్తోత్రం. కొత్తగా ఫోన్ వచ్చింది అప్పట్లో. ఆ ఫోన్ మోగుతుంటే అందులో కోయిల అరుపు పెట్టుకున్నాడు రింగ్ టోన్ ఒకడు. అది వినపడింది నాకు. ఆ కోయిల అరుస్తుందన్నమాట. ఫోన్ వచ్చింది తీసుకో, ఫోన్ వచ్చి తీసుకొని ఆ ఫోన్ రాగానే రింగ్ టోన్ కుహు 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 అని వస్తుంటుంది అందులోంచి. ఓహో, అంటే వీడికి కోయిల చెబుతుందన్నమాట ఫోన్ వచ్చింది తీరా అని. కోయిల భలే చెప్తున్నావు నువ్వు. అది కాదే, నువ్వు చెప్పాల్సింది అది కాదు. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమని. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. పాడవే కోయిలా సుమధుర సువార్త గీతిక. దేవునికి మహిమ. ఎక్కడికి పోతే అక్కడ ఒక పాట. ఇక ఆయనే లోకం, ఆయనే ప్రపంచం. సముద్రం ఒడ్డుకు పోయా.
జాలరీ ఓ జాలరీ, కాపరి నా మంచి కాపరి. జాలరీ ఓ జాలరీ, కాపరి నా మంచి కాపరి. మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి. సముద్రంలో వలేస్తున్నారు, చిక్కిన చేపలను తీసుకెళ్ళి ఏం చేస్తారు? చంపి తింటారు. కానీ ఈ జాలరి అలాంటోడు కాదు. ఈ జాలరి తన వలలో చిక్కిన చేపల్ని రక్షించుటకు సమర్థుడైన జాలరి. శోకపు సంద్రాలలో, శోధన కెరటాలలో, శోకపు సంద్రాలలో, శోధన కెరటాలలో, నిలవరమేలేని చిన్ని చేపనయ్యా. మనసున్న మంచి జాలరీ, చేర్చవా నీ వలలోకి. మనసున్న మంచి జాలరీ, చేర్చవా నీ వలలోకి. మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి. ఏమండి, సముద్రంలో చేపలు వల్లోంచి బయట పట్టడానికి చూస్తాయ్యా. యేసయ్య, నేను నీ వల్లో చిక్కుబడాలని ఆశిస్తున్నాను, నీ వల్లోకి చేరాలని, నీ వలలో ఇరుక్కోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు మంచి జాలరివి. నువ్వు ప్రాణాలు తీసే జాలరివి కాదు, ప్రాణాలు పోసే జాలరివే. దేవునికి మహిమ. రోడ్డు మీద ఉన్నానా, బస్సులో ఉన్నానా, ఏ వెహికల్లో ఉన్నాను, ఏ ప్రదేశంలో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, అయ్యేవి ప్రతిదీ కూడా నాకు, ప్రతి దానిలో ఆయనే. అప్పటికి ఇప్పటికి అదే దేవుని కృప. ఎందుకు చెప్తున్నాను సోదరా? ఇదే ఎందుకు చెప్తున్నా? కాసేపు ప్రసంగం చేయాలి కాబట్టి చెప్తున్నానా? సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయి, పరిష్కారం దేవుని దగ్గర ఉంది. పరిష్కారం దేవుని దగ్గర ఉంది, దేవుని పాదాల దగ్గర ఉంది, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంది. అది వెతికాను నేను. ఎప్పుడైతే నేను నిరంతరం ఆయన ధ్యాసలోకి వెళ్ళిపోయానో, నాలో కలిగినటువంటి మార్పు నా ఫ్యామిలీ గుర్తించింది. మొదట వాళ్ళు అంతగా పట్టించుకోలేదు, కొంచెం వెటకారం చేశారు. తర్వాత చిన్నగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. నా మార్పుని, నేను దేవునికి కనెక్ట్ అయిన విధానాన్ని, నేను సిగరెట్లు మానుకోవటం, చెడ్డ తిరుగుళ్ళు మానుకోవటం, టెంపర్, ఆత్రపడి కోపడి తత్వాన్ని వదిలేయటం, కుటుంబ సభ్యులు ఒక మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రభువా క్షమించని మోకాళ్ళని ప్రార్థన చేసి దాటి వెళ్ళిపోవటం, ఇట్లా నా పద్ధతులు మారిపోయినటువంటి విషయం. నేను ఎప్పుడు దేవుని ధ్యాసలోనే ఉండటం వాళ్ళ హృదయాలను కూడా కదిలించింది. వాళ్ళు ఆలోచించారు, ఇంతగా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఇంతగా ఎందుకు మారాడు, ఎందుకు ఇంత భక్తి సాధన చేస్తున్నాడు, ఇంత పరితపిస్తున్నాడు? మన కుటుంబం కోసమే కదా. మరి వాడు యవనస్తుడై ఉండి వాడు అన్నీ చంపుకొని ఆ విధంగా దేవుని కనెక్ట్ అయ్యి కుటుంబ బాగు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం అంతగా కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఇలా ఉంటే ఎలాగని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని చిన్నగా నాతో పాటు మోకాళ్ళు వేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ విధంగా కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, మా చుట్టూ ఇళ్లలోనేమో టీవీలు మోగుతాయి, మా ఇంట్లోనేమో ప్రార్థన. మా చుట్టూ ఇళ్లలోనేమో సినిమా పాటలు మోగుతాయి, కానీ నా గృహంలో మాత్రం యేసయ్య స్తుతి కీర్తన. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? చుట్టూ ఇళ్లలో దరిద్రాలు అంతే ఉన్నాయి, నా ఇల్లు ఆశీర్వదించబట్టు మొదలుపెట్టింది. చుట్టూ గృహాలలో ఆ దరిద్రాలు అంతే కంటిన్యూ అయినా ఇప్పటికి వాళ్ళు అంతే ఉన్నారు.
మొన్న కూడా పోయి చూశాను నేను. ఆ గృహాలు అంతే ఉన్నాయి, అవి శాపగ్రస్తంగానే ఉన్నాయి, ఆ కుటుంబాలు కన్నీళ్లమయంగానే ఉన్నాయి. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప చూశారా? ఇప్పుడు చెప్పండి, రాజీ పడితే భక్తి సాధన అంటే సరికైపోయిన వాళ్ళకి నాయన, ముసలోళ్ళకి ముతకోళ్ళకి, కుర్రోళ్ళం మనం, యంగ్స్టర్స్ మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జీవితం ఆనందించాలి. ఏంటి ఇప్పుడు భక్తి సాధన ఏంది అనుకుంటారు కొంతమంది. యవనస్తుడా, నీ కుటుంబం ఎంతగా చితికిపోయిందో నీకు తెలియదా? యవనస్తురాలా, నీ తల్లిదండ్రులు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో నీకు తెలియట్లేదా? ఇంటి మొత్తం సోదరుళ్ళు అయితే ఎట్టనా, ఒకడన్నా సరైనడు ఉండాలి కదా. ఇంటి మొత్తం ఆ సోదరుళ్ళై భక్తిహీనులు అయితే ఇల్లు ఎప్పుడు బాగుపడింది నాన్న? కనీసం ఒక ఆడపిల్ల, ఒక మగబిడ్డ, ఎవరో ఒకళ్ళు. యాకోబు కుటుంబంలో ఒక యోసేపు ఉన్నట్టు. యాకోబు కుటుంబంలో 12 మంది కొడుకులు ఉంటే ఒక్కడు యోసేపు. ఆ ఒక్కడు దేవుని కోసం నీతిగా నిలబడ్డందుకు మిగిలిన 11 మందికి, తండ్రికి, అందరికీ ఆ ఒక్కడే దిక్కయ్యాడు. ఓన్లీ ఆ ఫ్యామిలీకి మాత్రమే కాదు, ఐగుప్తుకు మాత్రమే కాదు, ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న అనేక రాజ్యాలకు ఆనాడు కరువు కాలంలో అందరికీ ఆహారం పెట్టి అందరినీ ప్రాణాలతో బ్రతికించి ఉంచినవాడు యోసేపు. వెధవులు తర్వాత ఇశ్రాయేలుని వెంటబడి తరిమారు దరిద్రులు. ఆనాడు యోసేపు లేకపోతే మొత్తం సచ్చేవాళ్ళు. తర్వాత యోసేపు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు సంతతి ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని బానిసలుగా మార్చుకొని వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించారు ఆ దౌర్భాగ్యులు, దుర్మార్గులు. ఆనాడు యోసేపే లేకపోతే మొత్తం ఐగుప్తీలు చచ్చేవాళ్ళు, కనాల్లో వాళ్ళు చచ్చేవాళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు అంతా చచ్చేవాళ్ళు. కానీ అందరికీ కూడు పెట్టాడు ఆయన. ఎలాగో తెలుసా? మిగిలిన వాడు తన ఫ్యామిలీలో అందరూ బలహీనులుగా ఉన్న ఆ ఒక్కడు దేవుని కోసం నిలబడ్డాడు నీతిగా. ఆ ఒక్కడు కఠినమైన శ్రమల గుండా సొంత వాళ్ళ చేత ద్వేషింపబడ్డాడు, సొంత వాళ్ళ చేత అమ్మబడ్డాడు. తననెంతో ప్రేమించే కన్న తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రిని కోల్పోయాడు. 17 ఏళ్ల చిరుప్రాయంలో బానిసగా సంత వీధిలో అమ్మబడ్డాడు. లోకం పూర్తిగా ఎరగనటువంటి ఆ బిడ్డకు ఎన్ని కష్టాలు. ఒక పోతిఫెరో అనేవాడు ఇతన్ని బానిసగా కొనుక్కొని పోయి తన ఇంట పెడితే ఇతడు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇతడు యాకోబు కొడుకు, యాకోబు ప్రార్థనాపరుడు. ఆ తండ్రి లక్షణాలు కొడుకు వచ్చినాయి. దేవునికి ప్రార్థన చేయటం, తను ఎటు వెళ్ళినా దేవుని సన్నిధిని కోరుకోవటం, దేవుని సన్నిధిని ఆహ్వానించటం. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. పోతిఫెరో సంతోషించి వీళ్ళందరి మీద అధికారి ఉంటున్నానా, నువ్వు పని చేయొద్దు అన్నాడు. అమ్మయ్య ఎట్లనో తప్పించుకుందాను, చాకిరి తప్పింది అనుకుంటే పోతిఫెరో భార్య కన్నేసింది ఈయన మీద. కన్నేసి ఆయన మీద నిందేసి జైలు పాలు చేసింది. చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. అట్లా వరుస అగచాట్లతో ప్రయాణం చేస్తూ కూడా పోరాటం మానలా, సమస్యతో రాజీ పడలా, దేవుని పాదాలు వదల్లా. ఫలితంగా చెరసాల నుంచి బయటికి రావటం డైరెక్ట్గా ఐగుప్తు ప్రధాని పీఠం మీదకి వెళ్ళిపోయాడు. ఏముందిలే ఈ దరిద్రాలు వదిలిపెట్టట్లా, ఒకటి పోతే ఒకటి నా జీవితం అంతా ఇంతే తెల్లారుతుంది, నీకు ఎట్లా నడిపడి పోనీలే అనుకోలా. సమస్యలు ఎన్నైనా సమాధానం నా దేవుడని దేవుని పాదాలే పట్టుకున్నాడు. ఆ కుటుంబానికి, ఆ రాజ్యానికి, చుట్టుపట్ల రాజ్యాలకి అందరికీ కూడా అన్నదాత అయ్యాడు యోసేపు. నేను అదే చెబుతున్నాను, కుటుంబంలో అందరూ సుంటాలైతే ఎట్లా, కుటుంబంలో అందరూ పనికిమాలినోళ్ళు అయితే ఎట్లా? కుటుంబానికి కనీసం ఒకళ్ళన్నా సరైన వాళ్ళు ఉండాలి కదా. ఒక ఆడపిల్ల రూపంలోనో, మగబిడ్డ రూపంలోనో, తల్లి స్థానంలోనో, తండ్రి స్థానంలోనో, కొడుకు స్థానంలోనో, కూతురు స్థానంలోనో, అన్న స్థానంలోనో, తమ్ముడు స్థానంలోనో, చెల్లి స్థానంలోనో, అమ్మమ్మ స్థానంలోనో, నాయనమ్మ స్థానంలోనో, కుటుంబంలో ఎవరో ఒకళ్ళు, కనీసం ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా సరైనటువంటి ఆత్మీయులు, భక్తిపరులు, దేవుని పాదాలు వెతికేవాళ్ళు కుటుంబానికి ఒక్కళ్ళు ఉంటే చాలా ఇల్లు బాగుపడిద్ది. ఆ తర్వాత సమాజం కూడా బాగుపడిద్ది. ఎంతమందికి అర్థమైందమ్మా నేను చెప్పింది? నా లైఫే చెప్పాను నేను. అది నాకు ఎంత ప్లస్ అయింది తమ్ముడు.
తర్వాత ఫ్యామిలీ మోకరించడం, తర్వాత దేవుని అద్భుతాలు వరుసగా జరగటం, చావాలనుకున్న పరిస్థితి అన్నింటిలోంచి విడుదల పొంది గొప్ప సమాధానం నా జీవితంలో ప్రారంభం అవటం, అన్ని నాళ్ళు పీడించబడినటువంటి ఆ సమస్యలు, అప్పులు, బాధలు, ఇబ్బందులు ఒక్క దినమందే కొట్టివేయబడ్డట్టుగా దేవుడు కార్యం చేయటం. రాజీ పడదలుచుకోవాలా, నేను పోరాడాలనుకున్నాను. దేవుని పాదాల దగ్గర అడిగాను. లోకాశలు మీకెన్ని ఉన్నాయో నాకున్నాయి, మీకున్న ఆకర్షణ నాకున్నాయి. అన్ని చంపుకొని ఆయన పాదాలు పట్టు కార్యాలు చేశాడు. ఈరోజు మీ ముందు నిలబెట్టాడు, ఆయనే నిలబెట్టాడు. మీరెవరు, నేనెవరు? కానీ మీ అందరి మనసుల్లో ఆయన స్థానం కలిగి ఉన్నాడు. ఆయన తర్వాత షాలేం రాజు అనేవాడు ఒకడు ఉన్నాడని మీ హృదయాల్లో కూడా అంత చోటు ఇచ్చాడు. ఆయన చేసిన కార్యం ఇదే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది సవాలుగా తీసుకొని సమస్యలతో రాజీ పట్టం కాకుండా సమస్యలను ఎదిరించి పోరాడి దేవుని పాదపీఠాన్ని ఆశ్రయించి నడుము వంగిన స్త్రీ స్వస్థత పొందినట్టుగా వంగిపోయిన నీ కుటుంబాన్ని, వంగిపోయిన నీ వ్యక్తులను బాగు చేసుకుంటావని ఒక ఛాలెంజ్, ఒక సవాల్ నీకు ఇస్తున్నా ఈరోజు. ఏదో ప్రసంగం విన్నాను, భలే చెప్పాడు అనుకుంటే వెళ్ళమని కాదు, లేకపోతే ఇంకొకటి అన్నమని కాదు. అవన్నీ తీసి పక్కన పెట్టి తీసుకొని హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఈ వాక్కును తీసుకొని పోరాటం మొదలుపెట్టు. మళ్ళీ చెప్తున్నాను, వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు, ముందుకు నెట్టేవాళ్ళు ఉండరు. భక్తిలో వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిన్ను దిగజార్చేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, డిమోట్ చేసేవాళ్ళే ఉంటారు, ప్రమోట్ చేసేవాడు ఉండడు. అయినా సరే తెంచుకొని నువ్వే అడుగులు ముందుకేసి జై జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలిచితివే, రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలిచితివే, కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా, కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా, కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా, అలసిపోనీకుమా అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. ప్రైజ్ ద లార్డ్. రాజీ పడొద్దు అనే పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఈవేళ. త్రవ పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు. బాబు గుడ్డండి బాబు, ధర్మం చేయండి బాబు, 2 కళ్ళు లేవు బాబు, ఆకలి అవుతుంది బాబు, ఇంత సాయం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు బాబు అని. జాలి కలిగినోడు ఏదో ఎంతో వాడికి ఉన్న దానిలో వేసిపోతుంది. వేసాడా తడవలాడుతూ ఉంటాడు. అది జీవితం. రోడ్డు పక్కన దుమ్ము ధూళి, పశువులు, మనుషులు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇప్పటిలాగా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు లేవప్పుడు మట్టి బాటలు, దుమ్ము, ఖాళీ దుమ్ము లేచి అతని ముఖం నిండబడతా ఉంటుంది. ఎవరన్నా ఇంత ఆహారం ఇస్తే ఆహారం కూడా అక్కడే తింటాం. అది దుమ్ము పడిందా ఏం పడిందో కనపడదు, తినేసా. జీవితం. ఓ రోజు పెద్ద సమూహం అతని ముందు వెళ్తున్నట్టుగా అనిపించింది. పెద్ద గుంపు, సమూహం. ఆ వెళ్తుంటే అడిగాడు, అయ్యా ఏంది పెద్ద గుంపు వెళ్ళింది నా ముందు? ఎందుకు బాబు, ఎందుకు ఇంత పెద్ద సమూహం వెళ్తుంది అంటే అతడు చెప్పాడు, నువ్వు గమనించలేదా, నజరేయుడు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నాడు.
యేసుప్రభు వెళ్ళాడా? నజరేతు వాడైన యేసు. అవును. దావీదు కుమారుడు, యోసేపు కుమారుడైన యేసు. అవును. నా ముందెళ్ళింది ఆయన. నిజమయ్యా, ఆయనే. నేనెంత దరిద్రున్నాయా, ఆయన గురించి నేను విన్నాను. ఏనాటికైనా నా దగ్గరికి రాకపోతాడా అని ఈ త్రోవ పక్కనే కూర్చొని కడుపు నింపుకోవటానికి మాత్రమే గాక ఆ కనికర సంపన్నుని రాక కోసం ఎదురు చూస్తున్నాను. నేనెంత దరిద్రుణ్ణి. ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ అంతా నిష్ఫలమైపోయింది. అయ్యా, నేను కేకేస్తే అందుతాడా? లేదయ్యా, నీ కేకకు అందడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని గుర్తుపట్టలేని గుడ్డి బతుకు నా బతుకొచ్చి అని దిగ్గున లేచి పెద్దగా కేకలేయటం మొదలుపెట్టాడు. ఆడు చెప్పాడు అందుకోవటం కష్టమని. అయినా సరే ప్రయత్నిద్దాం. నా స్వరం ఆయనకి వినబడి ఆగితే నా జీవితంలో ఒక పెనుమార్పు కలిగింది అని వేశాడు కేక. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, తను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. పాపం ఎలుగెత్తి కేకేస్తుంటే కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు కేకలేస్తున్నారు వీడి మీద. ఏయ్, ఏంద్ర అరుపులు కేకలు, నర్మాయ్, ఆయన ఇక్కడున్నా అనుకున్నావా? చాలా దూరం వెళ్ళాడ్రా, గోల చేస్తున్నావు, గోల, నర్మాయ్, ఊరకుండమో. మన భాష చెప్పాలంటే అప్పుడు భాషలో, గ్రాంధిక భాషలో ఏం రాశారంటే, అంతటా వారు వచ్చి ఊరకుండమో కేకలు వేయకమని వాని గద్దించిరి. మన భాష చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పింటే, రాయ్ ఎవడను గుడ్డోడా గోల్ చేస్తాడు, పోయి నోర్మై. వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళని ఏం చేయాలి? కనికరం లేని రకాలు, కనికరం జాలి లేని రకాలు. వాడి కేకలను వాళ్ళు ఆపుతుంటే వాడి కేకలు మానుకోలా, మరి బిగ్గరగా కేకలు వేశాడట. అన్ని ఆపటానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఇంకెక్కువ చేశాడు కేకలు. ఎందుకు తెలుసా? ఆ కేకల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కేకల్లో ఆర్తధ్వని ఉంది, ఆ కేకల్లో కడుపు మంట ఉంది, ఆ కేకల్లో కాఠిన్యాన్ని చూసిన అసహ్యం ఉంది. రే, మీరు మనుషులారా? మీరు మనుషులా? నా జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా గుడ్డి బతుకు కదరా నాది. నాకు జన్మనిచ్చిన తల్లి ముఖం నాకు తెలియదురా, నాకు జన్మనిచ్చిన తండ్రి ముఖం నాకు తెలియదురా. రోడ్డు మీద కడుపు నింపుకోవడానికి బయలుదేరితే గాడిద వస్తుందా, గుర్రం వస్తుందా, ఎద్దు వస్తుందా, గేదె వస్తుందో తెలియదురా నాకు. అవి వచ్చి నాకు తగిలి నన్ను పడేస్తే ఒళ్ళంతా గాయాలయ్యి జానడు పొట్ట నింపుకోవటానికి రక్తం కళ్ళ చూడాలిరా నేను. నీకు 2 కళ్ళు కనపడుతున్నాయిరా. కనీసం నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా, వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలీదు. దరిద్రులారా, మీ ముఖాలు ఎలా ఉంటాయి? మనిషి అనేవాడి ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదురా.
జాలి పడ్డోడన్నా ముష్టి చెప్పులంత అన్నం వేస్తే అందులో చీమలు పడ్డాయో దోమలు పడ్డాయో కూడా నాకు తెలియదురా. అది తిని జీవితాన్ని వెళ్ళబుస్తున్న దుర్భర జీవితం నాది. ఎక్కడ లేదురా మీకు కనికరం. ఆయన నా ముందు వెళుతుంటే నా కళ్ళు లేనివాడిని కనపడలేదు. మీరన్నా చెప్పాలి కదరా. సరే, నేను కేకలేసి మొత్తుకుంటున్నా. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎంత దూరం ఉన్నాడో నాకు తెలియదు. మీరు పరిగెత్తి ఆయన ఆపాలి కదరా. ఆపి ఆయన నా దగ్గరికి తేవాలి, లేదా నా చెయ్యి పట్టుకొని ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. ఇలాంటివి చెయ్యకుండా నా దుర్భర జీవితాన్ని ఎరుగుండి కూడా నా నోరు ముయ్యాలని చూస్తున్నారా? సిగ్గులేదురా మీకు? సిగ్గులేదా మీకు అని అనలేదు. కానీ ఆ కేకల్లో, ఆ గుండెలో ఆ వేదన ఉంది. వాళ్ళంటే ఎట్లా మరి? దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు మరి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేడుగా. భిక్షగాడు కనపడితే ప్రతి ఒక్కడు కేకలేసేవాడే వాడి మీద. వాళ్ళనేం అనలేక, అయ్యా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నీకోసం ఎదురు చూస్తున్నా. నా దాకా వచ్చి దాటిపోతావా? నువ్వు దాటిపోతే ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఇక ఈ దుర్భర జీవితంలో ఇంతే తెల్లారాల నా బ్రతుకు. అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే ఇక చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు. యేసయ్యా వేశాడు కేకలు. దీనుల ఆర్తధ్వని విని దాటిపోని దేవుడు నా యేసు. చక 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 నడుచుకుంటా వెళ్ళిపోతున్న అడుగులు టక్కున ఆగిపోయాయి. ఆగి చూశాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వానిని నా యొద్దకు తీసుకొని రండి, కేకలేస్తున్నా. అప్పుడు వచ్చారు. ఇదిగో నీ పిలిపిన్నాళ్లే, తీసుకురమ్మన్నాడు నిన్ను, దా. అప్పుడు వచ్చి అంటున్నారు, ప్రభు విని, ప్రభు చేతబట్టి, ప్రభు కార్యం చేయడానికి సిద్ధపడి వాడిని నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు అప్పుడు పిలుస్తున్నారు. ఓయి నిన్ను ప్రభు రమ్మంటున్నాడు. మరి ఇందాకేం చేశారా? ఇందాకేం వెనక్కలాగారు. వాడు రాజీ పడితే, పిలవటం ఆపితే, పోరాటం ఆపితే, నేను చెప్పనా? నోరు ముయ్యి అన్నోళ్ళ మాట విని వాడు నిజంగా నోరు మూస్తే ఇక ఎప్పటికి వాడికి వయసు ఉండేది కాదు, కళ్ళు ఉండేవి కాదు. ఆ ముష్టి చిప్ప, ఆ గుడ్డివాని చేతి కర్ర వానికి ఫిక్స్. వాని జీవితం ఇక అంధకారమే. అందుకే ఎదిరించిన వారికి బెదరక నోరు ముయ్యి అన్న వాళ్ళ నోళ్ళు మూతబడేటట్టు వాళ్ళ అరుపులకు మించిన కేకలు వేసి ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రాజాది రాజు ఆజ్ఞ బయలుదేరింది, వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని. ఇంకెవడు ఆపుతాడు? అప్పటిదాకా గద్దించిన వాళ్ళే అప్పుడు మళ్ళీ సహకారుల పిక్చర్ ఇస్తున్నారు. సహకారుల పిక్చర్. అప్పటిదాకా అడ్డు తగిలిన వాళ్ళే ఇప్పుడు హెల్పర్స్గా మారారు. నీ కేకలు అక్కడ దాకా వినపడది అనుకోలా, మొత్తానికి బలి ఆపేవే, గొప్పడివే, నువ్వు గెట్టోడివే, పద పద ప్రభు రమ్మన్నాడు, పద. ప్రభు ఆగి, ఏయ్యా నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. ప్రభా, ఒక గుడ్డివాని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలియదా? నేను చూపు పొందగోరుచున్నాను. ఈ అంధకారంతో నిండిన జీవితం నాకొద్దు. నాకు వెలుగు కావాలి. నా నేత్రాలు వెలిగించబడాలి. నేను అన్ని తేటగా చూడగలగాలి. నా నేత్రాలను ముట్టు. నా ఈ బలహీనతను తొలగించు. నీవు కోరినట్టే నీ కగునుగాక అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అన్నాడు. అంతే. అన్ని నాళ్ళ అంధత్వానికి ముగింపు ఆశ్చర్యకరుని వెలుగు. 2 కళ్ళు చుట్ట మొదలుపెట్టినాయి. దృష్టి వచ్చేసింది. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావు?
వ్యసనాల బలహీనతలో ఉన్నావా? రోగ బలహీనతలో ఉన్నావా? ఏ విధమైన బలహీనతతో కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నావు? ఏ బలహీనతలు చుట్టుముట్టి శాపాన్ని అనుభవిస్తున్నావు? మొర్ర వినేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, సాయం చేసేవాళ్ళు లేక, నేనున్నానని భరోసా ఇచ్చేవాళ్ళు లేక, వీళ్ళెవరూ లేకపోగా నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, నీ నోరు మూయించడానికి ప్రయత్నించే వాళ్ళ చేత నలుగుతున్నావు. ఈరోజు వాడు చూడు ఎంత తెగింపు పని చేశాడు. చివరికి అతడే ఆయన శిష్యుల్లో ఒకటి శిష్యుడైపోయాడు. బంధకాల్లోంచి బయట పడాలన్న ఆశ నీకుంటే దాటిపోనీయకూడదు, ఆయన్ని దాటిపోనీయకూడదు. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు ఆ కండిషన్లో ఉండే పిలు. నువ్వు వ్యసనాల్లో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నువ్వు సమస్యల్లో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నువ్వు తెముల్చుకోలేని ఆర్థిక సమస్యల్లో, రుణ బాధల్లో, అప్పుల బాధల్లో, కలతల్లో, కన్నీళ్లలో ఉన్నావు అక్కడ ఉండే పిలు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి పిలవాలి. ఆయన సన్నిధిలో నీ మొర్ర వింటాడు. ఆయన తన ఆలయములో నా మొర్ర వినెను అని భక్తుడు అన్నాడు. ఆయన సముఖంలో నీ మొర వినబడుతుంది. నీకోసం నడుస్తాడు అవసరమైతే. రాజీ పడొద్దు నాన్న. ప్రతి సమస్యకు పరిష్కారం నా యేసయ్య పాదాల దగ్గర ఉంది. నువ్వు ఏ కండిషన్లో ఉండే, అది శారీరక, ఆత్మీయ, మానసిక సమస్యలు, త్రివిధ సమస్యలు. స్పిరిచువల్ లైఫ్లో కూడా దేవునికి ఇష్టంగా నడుచుకోలేకపోతున్నాను, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాను, నేను తరచుగా ఆత్మీయంగా బలహీనపడుతున్నాను అని కొంతమంది రాజీ పడిపోతారు. తప్పుడు అలవాట్లలో, తప్పుడు సంబంధాల్లో, తప్పుడు క్రమాల్లో. దేవుడు అంటున్నాడు, రాజీపడి అక్కడే ఉండాలనుకుంటున్నావా? పోరాడతావా? పోరాడితే, ప్రయత్నిస్తే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నేను నిన్ను గెలిపిస్తాను. నేను జయించిన ప్రకారం నీవు కూడా జయించడానికి నేను నీకు తోడై ఉంటాను. రాజీ పడిపోయావా? లేకపోతే పోరాడుతున్నావా వద్దనుకొని? అసలు నువ్వేమనుకుంటున్నావు? వ్యసనాలతో, బలహీనతలతో, పాపంతో రాజీ పడిపోయావా? లేదు నాకు వద్దు అని ఆరాటంతో పోరాడుతున్నావా? పోరాడితే అంతిమ విజయం నీకే ఇస్తా. రాజీ పడిపోయి ఇది ఇంతే అని ఫిక్స్ అయ్యావా? ఇంకంతే, వదిలేస్తా. నువ్వేమంటావు అని అడుగుతున్నాడు ఆయన. మీరేమనుకుంటున్నారండి? 3 రకాల సమస్యలు చెప్పా. ఒకటి,
శరీర సంబంధంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు. 2, వ్యసనాల రూపంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు. 3, రక్షణ పొంది కూడా ఆత్మీయంగా పడుతూ లెగుస్తూ దిగజారిపోయిన పరిస్థితులు. అలాగే అందులోనే రాజీ పడిపోయావా? పిల్లలు మారలేదు, త్రాగుబోతులు అయ్యారు. ఈ దరిద్రులు ఇంతే, మారరు అని ఫిక్స్ అయ్యి వదిలేసావా వాళ్ళనే? కానీ బైబిల్లో ఎరిగిన తల్లులు కానీ, నేను ఎరిగిన తల్లులు కానీ, విడిగా కొంతమంది తల్లులు అలా వదిలిపెట్టలా. నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ మార్పు కోసం నేను నీ పాదాలే పట్టుకొని నీ సన్నిధిలో గోజాడతా. నా చేత గాంధీ వాళ్ళ చేత కూడా కాంది నువ్వు వాళ్ళ చేత చేయించగలవు. వాళ్ళు పీడించబడుతున్న ఆ దయ్యాలు, ఆ వ్యసనాల నుంచి వాళ్ళని విడిపించగలవు. ఆ త్రాగుడు అనే మహమ్మారి నుంచి వాళ్ళని విడిపించు. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు, వాళ్ళ బ్రతుకులు బాగు చేయి. లోకమంతా వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళ శాపగ్రస్తమైన జీవితాలు చూసి నేను సంతోషంగా ఉండేదా? కన్నీళ్ళే అన్నపానాలు కదా ప్రభు నాకు. దయచేసి నా బిడ్డల్ని దర్శించు అని ఒక తల్లిగా నువ్వు నీ పిల్లల కొరకు మొర్ర పెట్టినప్పుడు, ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 కాకపోతే వారం, వారం కాకపోతే 10, 10 కాకపోతే నెల, నెల కాకపోతే సంవత్సరానికైనా నీవు చేసిన ప్రార్థనలన్నిటి ఫలం ఖచ్చితంగా నువ్వు చూస్తావు. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, రాజీ పడరట్లా. నా కుటుంబం అప్పుల పాలైపోయింది, అందులోనే ఉండాలా? ప్రభువా, నువ్వు విడిపించడానికి శక్తి గలవాడివి కదా. నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా కుటుంబాన్ని బయటే అయ్యా. ఇదిగో నా కుటుంబ సభ్యుడు రోగిష్ఠై ఉన్నాడు, నా కుటుంబ సభ్యురాలు రోగిష్ఠై ఉంది, మంచాన పడున్నారు, డబ్బులన్నీ డాక్టర్ల పాలైపోతున్నాయి, నా కష్టార్జితం వైద్యుల పాలైపోతుంది. ఇంత చేసుకొని కూడా పొలము, ఇల్లు అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనుండే నివాసం అమ్ముకోవాల్సి వచ్చింది. నా సొమ్ము పరుల పాలైపోతుంది, నా కష్టం రోడ్డు పాలైపోతుంది. ప్రభువా, ఏమిటి శాపం? దేవుని పాదాల దగ్గర, దేవుని పరిశుద్ధాలయములో గోజాడే మనసు నీకుంటే, నీ సొమ్ము పరుల పాలు కాకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అన్న వాగ్దానం నెరవేరితే, ఇదంతా ఒక పక్క అనుభవిస్తానే మరో పక్క మూర్ఖంగా తిరుగుతున్నాం మనం, రాజీ పడిపోయి. పరిస్థితులు మార్చుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, పరిస్థితులతో రాజీ పడి అందులో ఫిక్స్ అయిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. తమ్ముడు, నిన్ను బయటికి తేవడానికి యేసయ్య బలమైన బాహు ఎప్పుడో చాపబడి ఉంది. ఈరోజు విన్నారు, కూటం అయిపోయింది, ఇంటికి వెళ్తారు, ఒక ముద్ద తిని సెల్ ఫోన్ తీసుకుంటారు. ఈరోజు ఇప్పటిదాకా ఛాలెంజ్గా నీకు వచ్చిన ఈ మాటలన్నీ అడ్రస్ లేకుండా ఊడ్చుకొని పోతాయి. జరిగేది అదే. ఎందుకంటే చాలామంది రోషం వదిలేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్పర్శ, ఆత్మీయ విలువలు గుర్తించి దేవుని మాటల్ని రోషంగా తీసుకొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో నిలబడేటువంటి ఆ మెట్టు ఎప్పుడో దిగజారిపోయింది. ఈరోజు చాలామంది విశ్వాసులు, పరిచారకులు, సేవకులు కూడా రాజీపడే బతుకుతున్నారు. రోషం లేదు, పట్టుదల లేదు, కార్య దీక్షా దక్షత లేదు, నీ అరచేయంత లేదు. అది నీ బుర్రంతా వాడేస్తుంది రా పిచ్చోడా, ఓడగొడుతుంది నాన్న నిన్ను. ఆ చిన్నదాన్ని గెలవలేకపోయావు, నీ జీవితంలో నువ్వేం సాధిస్తావు నాన్న? రోషం కలిగే మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ ఛార్జ్ బాగా అవుతుంది, కానీ ఇంటికి పోగానే గాలి తీసిన ట్యూబ్లాగా బుస్. కానీ అందరూ అట్టంటే ఆసోదోళ్ళే ఉంటారని నేను అనుకోను. ఇంతమందిలో కనీసం 10 మంది అన్నా కాస్త రోషం కలిగిన వాళ్ళు, ఆత్మీయతను ప్రేమించేవాళ్ళు, ఆత్మీయ విలువలను ఎరిగిన వాళ్ళు, కాస్త పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారని ఏదో ఒక ఆశ. అందుకే నా పోరాటం మానుకోకుండా నేను పోరాడుతున్నా, ప్రకటిస్తున్నా. మరి ఇక మీరు రాజీ పడిపోయారో, పోరాడి గెలవాలని రోషం తెచ్చుకుంటారో, నిర్ణయం మీదే. 4వది సేవ. సేవ సేవ అంటే అల్లాటప్ప విషయం కాదు.
4 మాటలు చెప్పగానే ఒక గుంపు జనం సమకూడదు. సేవ గురించి ప్రభు ఏం మాట్లాడాడంటే, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అన్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. ఒక జనమును మనం సాధించాలి, సంపాదించాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేసి అబ్బో కష్టమైపోయింది, చాలా కష్టమైపోయిందని అరాకొరా పరిచర్య చేసి 20 మంది, 30 మంది, 50 మంది, 70 మంది ఇక చాలులే, ఇప్పటికే చాలా కష్టపడ్డాం. మరి కొంతమంది సేవకులు ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు, ఎక్కువ జీవితాన్ని ప్రభావితం చేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, వాళ్ళని దేవుడు అట్ట ఏర్పరచుకున్నాడు. వాళ్ళు పిలుపు వేరు బ్రదర్. వాళ్ళని అట్లా ఏర్పరచుకున్నాడు, నన్ను ఇట్ట ఏర్పరచుకున్నాడు. దేనికి? ఈ సోమవారానికి నన్ను ఏర్పరచుకున్నాడు, వాళ్ళనేమో అట్లా ఏర్పరచుకున్నాడని ఏర్పాట్ల పేరు చెప్పి తప్పించుకు తిరుగుతావా? నిజంగా గుండెలో ఆరాటం ఉంటే, దేవుని ఎదుట పోరాటం ఉంటే, అవతలాళ్ళు కనీసం 100 మందిని ప్రభావితం చేస్తే కనీసం 50 మందినైనా ప్రభావితం చేసే స్థాయికి నేను తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే లేఖనం చెప్పింది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచును అని. తృప్తి అనేది దొరకాలంటే ముందు ఆశ ఉండాలి. ఆశ లేని బ్రతుకుల్ని దేవుడు సైతం ఏం చేస్తాడు? మీరు చెప్పండి. తపన, ఆత్మ రక్షణ కొరకైన ఆరాటం, చిన్న చిన్న పరిచర్యలు చేసి సెల్ ఫోన్ తీసుకోనో, లేకపోతే టీవీ ముందు కూర్చోనో, లేకపోతే ఇంకో రకంగానో కొంతమంది టైంపాస్ చేస్తున్నారు. ఇవన్నీ రాజీ పడిపోయిన బతుకులు. నేను చెప్తున్నాను, ఇదేదో అరాకొరా చేసి వెళ్ళటం తప్ప ఒక బలమైన ఉజ్జీవాన్ని చూపగలిగే సీన్ ఉండదు. అర్థమైందా? ఒక బలమైన ఉజ్జీవాన్ని చూడగలిగి, సమాజానికి చూపగలిగి, సాతాను కోటలు కూలగొట్టగలిగేటువంటి ఒక ఫిరంగి గుండు లాంటి అనుభవం ఉండదో. అన్ని సేమటపాకాయలే. సేమటపాకాయలు తెలుసా మీకు? పిల్లలు చేత కొడతా టక్మంటది, తర్వాత ఇంత ఉంటే ఆయన దీపం ముట్టి చిసిరేయచ్చు. అది పేలితే ఎవడికి ఏం కదిలితే కోట కూలిద్దా? అదే ఫిరంగి గుండు పడింది అనుకో, లెగిసిపోద్ది ఆ ప్రాంతం. అరాకొర అల్ప విజయాలతో రాజీ పడిపోయే సీమ టపాకాయలు కాదు యేసయ్యకి కావాలి. సాతాను కోటలను కూల్చే ఫిరంగి గుండ్లు లాంటి వ్యక్తులు కావాలి. ఇప్పుడైతే ఇంకా కొత్త లేటెస్ట్ బాంబులు వచ్చాయి. అది పడిందంటే ఇంకా ఏరియా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అట్లాంటి వ్యక్తులు. సాతానుగాడు యేసయ్య కాదు జాలరి, సైతానుగాడు కూడా జాలరే. హబక్కుకులో ఉంది, వాడు వలలకు బలులు అర్పిస్తున్నాడంట, గాలానికి బలులు అర్పిస్తున్నాడంట. గాలం, వల అవన్నీ పెట్టుకొని, అంటే వాడు కూడా పడుతున్నాడు ఆత్మల్ని. యేసయ్యేమో నిత్య జీవానికి ఆత్మల్ని పట్టే జాలరైతే, సైతానుగాడు నిత్య నరకానికి ఆత్మల్ని ఈడ్చికెళ్ళటానికి వాడు కూడా వల భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. మానవ జాతి మొత్తాన్ని పట్టి వాడి వలలో పెట్టుకున్నాడు. ప్రతి వాని ముక్కుకు గాలం తగిలించి గంతులేస్తున్నాడని హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు సమాజంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు. విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అందరూ వినండి. ఒక పక్క సమాజం సర్వనాశనం అవుతుంటే, నా మట్టుకు నేను రక్షింపబడ్డాను, నా ఇల్లు రక్షించబడింది అని కొంతమంది విశ్వాసులు, నా మట్టుకు నేను రక్షించబడ్డాను, ఏదో 10 మందిని రక్షించాను, సేవ చేస్తున్నానని అల్పతృప్తితో కొంతమంది సేవకులు రాజీ పడిపోయి బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. నేను అంటున్నాను, ఒక చెట్టు నాటితే, చెట్టును చూడండి, చెట్టు నాటితే అది ఒక నెలకల్లా ఫస్ట్ ఆకులు రాలిపోయినట్టుగా ఉంటుంది, తర్వాత ఆకులు చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. 2వ నెలకి కొమ్మలు ప్రారంభమవుతాయి, 3వ నెలకి అనగొమ్మలు వేస్తూ ఉంటుంది. సంవత్సరం తిరిగేసరికి కొమ్మలు, అనగొమ్మలు వేసి ఒక చిన్న మొక్కలా స్టార్ట్ అయింది, ఒక చెట్టులాగా మారిపోతూ ఉంటుంది. 2వ సంవత్సరానికి ఇంకా విస్తరించింది, 3వ సంవత్సరానికి ఇంకా విస్తరించింది, 4వ సంవత్సరానికి నువ్వు నీతో పాటు ఒక 20-30 మంది దాని చుట్టూ చక్కగా కూర్చొని భోజనం చేయడం, తగినంత నీడనిచ్చే పెద్ద చెట్టు అవుతుంది.
ఒక చిన్న పరిచర్య ప్రారంభమైనప్పుడు ఆత్మీయ నాయకుల్లో ఆ దాహం అనేది ఉండాలి. ఒక సమాజంలో ఒక చిన్న పరిచర్య ప్రారంభమైంది అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, సేవకుడు ఇద్దరు నడుంగట్టాలి. ఈ సమాజం నశించిపోయే పరిస్థితిలో ఉంది. మా యాత్ర ముగించేలోపు ఈ సమాజంలో కొన్ని జీవితాలైనా క్రీస్తు కొరకు సంపాదించాలి, నరకము నుండి కాపాడాలి, నశించిపోతున్న బ్రతుకుల్ని బాగు చేయాలి, వ్యసనాల్లో బందీలైన వారిని విడిపించాలి, కూలిపోతున్న కుటుంబాలని కట్టాలి. వీళ్ళందరినీ యేసు రక్షకుడని తెలియజేసి ఈ ఆత్మలన్నీ కూడా క్రీస్తు వైపుకు వచ్చేటట్లుగా నేను పోరాడాలి. నా తుది శ్వాస విడిచేంత వరకు నా పోరాటం ఆగదు అని రాజీ లేని పోరాటం కలిగిన వ్యక్తులుగా నాయకులు, సంఘము, విశ్వాసులు ఉండాలి. ఒక చిన్న పరిచర్య ఎక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఎన్ని సంఘాలు అయితే స్టార్ట్ అయినాయి ఆ సంఘాలన్నిటా కూడా ప్రతిదినం ప్రార్థనా ధూపం అనేది ఉండాలి. నువ్వు ఆఖరికి 30 మంది సంఘాన్ని కట్టిన ఆ 30 మందిలో కనీసం రోజుకిద్దరు వచ్చి మందిరములో బలిపీఠం దగ్గర ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉజ్జీవం కోసం ప్రతిరోజు ఒక ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి ఉండాలి. బిడ్డలను ఆ విధంగా సిద్ధపరచుకున్నట్లో నాయకుడు సఫలీకృతుడు కావాలి. కనీసం ఇద్దరు ఉపవాసం ఉండకపోయినా తినైనా సరే ప్రార్థన. సంఘం 30 మంది అనుకోండి, రోజుకి ఇద్దరు, 6 రోజులకి 12 మంది, మళ్ళీ 6 రోజులకి 12 మంది, 24 మంది. ఓకేనా? రోజుకి ఇద్దరు కాడికి 12 రోజులకి 24 మంది అండి. మళ్ళా మొదటి ఇద్దరు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టింది? 12 రోజులు, 2 వారాలు. 2 వారాలకు ఒక్క రోజు ఫాస్టింగ్ ఉండి ఇద్దరు కనీసం దేవుని సన్నిధిలో గోజాడలేరా? 2 వారాలకు ఒకసారి. మొదటి జత వచ్చేటప్పటికి మళ్ళీ 2 వారాలు పట్టింది. అంటే విశ్వాసుల్లో ఆ చైతన్యం లేదు. వచ్చామా, విన్నామా, వెళ్ళామా అనే కానీ అయ్యో సమాజం నశించిపోతుంది, చాలామంది నిజదేవుడిని తెలుసుకోకుండా పాడైపోతున్నారు, రాకడ సమీపం అవుతుంది, వీళ్ళ బ్రతుకులు ఎట్లా అని బాధపడి వాళ్ళ కోసం గోజాడేటువంటి వ్యక్తులు సంఘంలో లేరు. కానీ అలాంటి వ్యక్తులు ఉన్న సంఘం ఏదైతే ఉందో దాని ఉద్యమాన్ని ఎవడో ఆపలేడు. అలాంటి సంఘం ఉన్న దగ్గర, అలాంటి నాయకుడు ఉన్న దగ్గర, అలాంటి గుంపు ఉన్న దగ్గర సమాజాలు ప్రభావితమవుతాయి. కానీ ఈరోజు చాలా చోట్ల చర్చిలకు ఆదివారం కూటం అయిపోగానే వేస్తే తాళం, మళ్ళీ ఆదివారానికే తీసేది తాళం. తీసి అన్ని ఊదుకుంటా అనుకుంటా లోపల అంతా క్లీన్ చేసుకుంటా ఆదివారం ముందు వచ్చి దులిపి అంటే ఇక 6 రోజులు ప్రార్థన ఉండదు, పిండా కూడా ఉండదు. ఎక్కడ ఉద్యమం, ఎలా ఆత్మల రక్షణ కార్యం? ప్రతి దినం దేవుని సన్నిధి నుంచి ధూపం వెళ్ళాలి కదా. బిడ్డలు ఆ విధంగా ప్రార్థించినట్లు దైవజనుడు బిడ్డల్ని చైతన్యం చేయాలి కదా. బిడ్డలో చైతన్యం పొందాలంటే ముందు దైవజనుడు ప్రార్థన దేవుని సన్నిధిలో సముఖంలో గడపాలి కదా. లేదా ప్రతినిధిగా మరొకరైనా ఎప్పుడు సన్నిధిని కాల్చుకొని ఉండాలి కదా. ఎవరినో ఎగతాళి చేయడానికి, ఎవరినో ఎద్దేవా చేయడానికి ఈ విషయాలు చెప్పట్లా నేను. చాలా చోట్ల చాలా ఆసక్తితో పని మొదలు పెట్టారు కానీ అది ఆసక్తిగా కొనసాగించలేకపోయారు. మొదలు పెట్టేటప్పుడు చాలా హడావిడి, కానీ అది కంటిన్యూగా నడవలేదు. తర్వాత లాక్ పడిపోయింది. ఆ మందిరాల పరిస్థితి ఎలా అయిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా విస్తరణ లేదు, పాడు లేదు. అప్పుడు ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు అంతే ఉంటుంది. పాడిందే పాటరా. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానో దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే సేవకులు రాజీ పడ్డారు, విశ్వాసులు రాజీ పడ్డారు. కానీ నేను చెప్పినట్టుగా రాజీ లేకుండా దైవజనుడు సంఘము ఏకమై ప్రార్థన చేస్తే అప్పుడు జరుగుతుంది అద్భుతమైన స్వస్థతలు, సూచక్రియలు, మాతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని శక్తి. ఆ సంఘంలో ఆ సన్నిధిలో రిలీజ్ అయితే అప్పుడు సమాజమే దేవుని వైపు చూసిద్ది. ఈరోజు అలాంటి రాజీ లేని యోధులు కావాలి. కానీ ఏం చేద్దాం? దయ్యాలు వీళ్ళనే ఆడుకుంటున్న పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు రాజీ లేని పోరాటం ఏం చేస్తారు? దయ్యాలు తమను ఆడుకుంటున్నాయి అన్న సంగతి కూడా
గుర్తించలేని స్థితిలో ఈనాడు దైవజనాంగ విశ్వాసగణం ఉన్నారు. తేరుకోవాలి, బయటపడాలి, పోరాటం ప్రారంభించాలి. తాళం వేసిన సంఘాలకు తాళాలు ఓపెన్ అవ్వాలి. ప్రతి సంఘములో దుమ్ము దులపాలి. ప్రతిరోజు పడిపోయిన పడగొట్టబడిన ప్రార్థనా బలిపీఠం సరిచేయబడాలి. ఈరోజు మతోన్మాదం విస్తరిస్తుంది. యేసు ప్రభుని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, దూషించే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అపోస్తల కార్యంలో మనం చూసినా, పాత నిబంధనలో చూసినా, యెహోవా అన్న పేరు విన్నా, యేసుక్రీస్తు అన్న పేరు విన్నా ఆనాడు కలవరం పుట్టింది. ఈనాడు కలత కలుగుతుంది. కారణం, ప్రభు మారలా, ఆ రోషం కలిగిన భక్తులు లేరు. భక్తి మారింది, భక్తులు మారారు. ఇప్పుడంత రాజీ పడే క్రైస్తవ్యం బయలుదేరింది. ఏమమ్మా, ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు ఈ విషయాలు? ఇంక అయిపోయింది, ముగిస్తున్నా. 4 సంగతులు చెప్పా. రాజీ పడని క్రైస్తవ్యం మనం కలిగి ఉండడానికి సాధన చేద్దాం. ఈరోజు మందిర ప్రతిష్టని మనం చాలా మంది గ్యాదర్ అయ్యాం. హ్యాపీ, చాలా సంతోషం. ఇది ఆరంభం.